హాయ్ దోస్తులు, చూడండి మేము పొద్దుగలనే వచ్చేసాం బబ్బరికైతే మందు స్ప్రే చేయడానికి. చూడండి అంత పురుగే ఉంది, అందుకే మందు స్ప్రే చేస్తున్నాం. ఎండాకాలంలో కూడా మందు స్ప్రే చేస్తున్నాం. ఆ పురుగులకి ఏం తినడానికి లేనట్టుంది, అందుకే ఈ చేను పైన పడ్డది. చూడండి మొత్తం తినేస్తుంది. ఈ చేను అయితే బాగానే కాసింది, కానీ పురుగు చాలా తినేస్తుంది. అందుకే ఈ మందులు అయితే స్ప్రే చేస్తున్నాం. ఈ మందు అయితే స్ప్రే చేస్తున్నాం. చూడండి ఈ కలర్లోనైతే ఉంది. మంద ఆల్రెడీ అక్కడ నుండి స్ప్రే చేస్తుండు, ఇందులో తిరగడమే కష్టం. ఈ మందులు స్ప్రే చేయడం చాలా కష్టం. ఒక డ్రోన్ పెట్టుకుందామంటే ఎందుకులే అనేసి మేమే స్ప్రే చేస్తున్నాం. చూడండి ఆ ప్లేస్లో నుండి అక్కడ గునుగు కనబడుతుంది చూడండి, అక్కడికి వెళ్ళి ఇంతకుముందు వాటర్ పోసిన. ఎక్కడ అయిపోతే అక్కడ పోసుడే నా పని. మా వారైతే ఇక అట్లా కొట్టడమే మందు. నేనైతే ఇంతకుముందు అట్లనే ఆ గునుగు ప్లేస్లోకి వెళ్ళిన బిందెత్తుకొని. ఇప్పుడైతే ఇక్కడికే వస్తుండు. కంప్లీట్ అయింది, మందు పోయాలి. ఒకే చెట్టు కానీ, అంటే ఒకటేం కాదు, 2 చెట్లు. ఈ సోరకాయ చెట్లు అయితే 2 చెట్లు పెట్టాం. ఏదో అలా మొలుస్తాయో లేదో అని పెట్టినందుకు చాలా కాసాయి. సొరకాయలు అయితే చాలా వచ్చినాయి. కాలువకైతే పెట్టినాం. ఎవరన్నా వ్యవసాయదారులు చూస్తే నీళ్ళున్న ప్లేస్లోనైతే పెట్టండి. నీళ్ళు ప్రతిసారి పోతాయి చూడండి, ఆ కాలువకైతే పెట్టండి. మేమైతే అలానే చేసాం. ఎండాకాలం కదా, ఎన్ని వాటర్ తీసుకున్నా కానీ ఏం అవ్వట్లేదు చెట్లకి. చూడండి ఆ చెట్టు అయితే చూపెడతా. చూడండి ఇక్కడనైతే పెట్టినాము. కాలువ నీళ్ళు అయితే ఇక్కడ నుండి పోతున్నాయి. నీళ్ళు దగ్గరనే ఉన్నాయి. చాలా కాయలు అయితే కాస్తున్నాయి సొరకాయలు. మళ్ళీ వచ్చేటివి కూడా ఉన్నాయి. చాలా పిందెలు కాయలు చాలానైతే ఉన్నాయి. ఎవరైనా పెట్టేది ఉంటే కాలువ దగ్గర పెట్టుకోండి. దీనికి కూడా మేము బొబ్బరికి మందు స్ప్రే చేసినప్పుడు దీనికి కూడా స్ప్రే చేస్తాం. ఉల్లి మడ్లకు నీళ్లు కట్టడం అండ్ సొప్పగోసుడు, ఇవి 2 పనులు అవుతున్నాయి. ఏం చేస్తావని అంటే, నేను ఉల్లికి నీళ్ళు కడతా అన్న. చాలా ఈజీ ప్రాసెస్. వేరే చేనులలోనైతే ఈ మట్టి తీయడం రాదు. ఇక్కడ ఉష్కి కదా, ఈజీగా కట్టడం వస్తుంది. నేను ఇక గడ్డి కోయడం తప్పింది. ఇక నీళ్ళు అయితే కడుతున్నా. ఇదైతే పెసరుకు కూడా గడ్డి మందు పురుగు మందు స్ప్రే చేసినాం. మొన్న మొగుళ్ళకి పూతంతా రాలిపోయింది, మళ్ళీ కొత్తగా వస్తుందేమో. ఈ ఉల్లికైతే నీళ్ళు కడుతున్నా. ఉల్లికి నీళ్ళు కడదామంటే ఆయనతో కరెంటు పోయింది. సొప్ప కోయడానికి రమ్మన్నాడు మా వారైతే. కోడలు పట్టుకొని పోతున్నా ఈ సొప్ప కోయడానికి. ట్రాక్టర్ తీసుకొచ్చినాం, ఆ ట్రాక్టర్ నిండా పోసుకొని పోవాలి. ఇప్పుడు ఇక ఇదే పట్టుకున్నది. చూపిస్తా. మా వారైతే అక్కడ పోస్తుండు. ఎక్కడున్నావు?